ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఓ భర్త ఇంట్లోనే శత్రువుని పెట్టుకుని 7 నెలలకు పైగా బ్రతికాడు. ఎప్పుడు చనిపోతా అని భయపడుతూ బతికాడు. కొత్తగా పెళ్ళైన సంతోషం లేకపోగా ఊపిరి బిగబట్టి ఎప్పుడు ప్రాణం పోతుందా, నేను ఎప్పుడు ఈ గండ నుంచి బయటపడతానని ఎదురు చూశాడు. మరి అసలు అంతకాలం ఎందుకు ఎదురు చూశాడు, ఏంటా స్టోరీ అనేది చూద్దాం. మేఘాలయలో రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో తీసుకెళ్లి దారుణంగా భర్తను చంపింది భార్య సోనం. ఈ తరహా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా పెళ్లైన వారు భార్యలను అనుమానిస్తున్నారు. ఎందుకంటే తాము కూడా శవాలుగా మారుతామా అన్న భయం వెంటాడుతోంది. సరిగ్గా ఇండోర్ లోని శుభం కు శోభనం రోజే సుస్సు పడింది. ఎందుకంటే శోభనం రోజున భార్య దగ్గరకు రానివ్వలేదు. ఏవేవో సాకులు చెప్పి ప్రేమగా మాట్లాడింది. సరే ఏదైనా భయంలే లేదంటే ఏదైనా ప్రాబ్లంలే అనుకుని అనుమానం ఏమీ రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఇక కొత్తగా కాపురం పెట్టడానికి ఇద్దరు గురుగాం వెళ్లారు. అక్కడే ఇద్దరు వేర్వేరు పెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. కానీ రాత్రి అయితే చాలు శారీరకంగా కలిసేందుకు ఆసక్తి చూపించేది కాదు భార్య. దీంతో శుభంకు ఒక్కసారిగా మేఘాలయ హనీమూన్ మటర్ గుర్తుకొచ్చింది. ముందు అనుమానించడం తగదనుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్నా సరే కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు భార్య. తాను ముట్టుకున్నా కూడా చిరాకు పడేది. ఆ వెంటనే ఆమె ఫోన్ మీద నిఘా పెట్టాడు. పాస్వర్డ్ ని తెలుసుకున్నాడు. తన భార్య స్నానానికి వెళ్ళినప్పుడు లేదంటే ఫోన్ మర్చిపోయి కిందకి వెళ్ళినప్పుడు ఫోన్ లోని సోషల్ మీడియా యాప్ ను గమనించేవాడు. వాట్సాప్ లో ఓ వ్యక్తి పేరును కోడ్ లాంగ్వేజ్ లో పెట్టుకుంది. అతనితో తెగ చాటింగ్ చేసేది. అందులో ఇద్దరు కలుసుకునే విషయం దగ్గర నుంచి చాలా ఉన్నాయి. ఆ వెంటనే శుభం జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ యాప్ కూడా చూశాడు. అది చూసి షాక్ అయిపోయాడు. చాలా సార్లు తన భార్య కండోమ్స్ ఆర్డర్ చేసింది. ప్యాకెట్లు కొనుగోలు చేసింది. అంతేకాదు ఓ పెద్ద సుత్తిని కూడా ఆర్డర్ చేసి కూర్చుంది. అది డెలివరీ కూడా అయింది. అంటే ఇంట్లోనే ఎక్కడో ఆ సుత్తి ఉండాలి. కానీ ఆ విషయాన్ని ఆమెను అడగలేదు. ఎందుకంటే మొత్తం కుట్ర బయటపడుతుందని భయపడ్డాడు. భార్యతో ప్రేమగానే ఉంటున్నాడు. కానీ తన భార్యకు మరో వ్యక్తితో అక్రమంగా ఉందని తెలిసింది. తన ప్రాణం గురించి భయపడుతూనే చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండేవాడు. తాను బయటకు వెళ్తే చాలు ఫోన్ పట్టుకుని చుట్టూ ఉన్న వ్యక్తులను ఫోటోలు తీసేవాడు. అప్పుడే ఓ వ్యక్తి వేరువేరు ఫోటోల్లో ఉన్నాడు. అంటే తనను తన భార్య లవర్ ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నాడు శుభం. పైగా అతని ఫోటో ఆమె ఫోన్ లో కూడా చెక్కింది. అయితే పెళ్ళై 7 నెలలే అవుతోంది. తనకు తానుగా గొడవ పెట్టుకుంటే రివర్స్ కేసు పెట్టొచ్చు. చట్టాలు కూడా మహిళలకే అనుకూలంగా ఉంటాయి. తాను భరణం చెల్లించాల్సి రావచ్చు. అవేమీ లేకుండా భార్యను కూల్ గా వదిలించుకోవాలనుకున్నాడు. అది కూడా పోలీసుల సాయంతో. రోజు రోజుకి ప్రాణభయంతోనే ఇంట్లో గడుపుతున్నాడు. భార్య ఇంట్లో ఉంటే తాను బయట ఉండేవాడు. లేదంటే తన క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడు పక్కనే ఉంచుకునేవాడు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తెచ్చుకున్నట్లు లేదు. ప్రాణం తీసే రాక్షసిని ఇంట్లో పెట్టుకున్నట్లుంది. అది కూడా మూడు ముళ్ళేసి హంతకరాలను తెచ్చుకున్నాడు. ఇక నిద్ర మాత్రలు కలిపి భోజనం పెడుతుందేమో ఎవరికి తెలుసు. అందుకని తానే వంట చేసుకునేవాడు. తానే వండి భార్యకి పెట్టేవాడు. మంచినీళ్లు సైతం భార్య తాగిన బాటిల్లో నుంచే తాగేవాడు. ఎక్కడ మత్తు కలిపిన ఆహారం లేదా నీళ్లు తాగితే మత్తులోకి వెళతానో అప్పుడు ప్రియుడితో కలిసి నన్ను చంపేస్తుందేమో అని భయపడేవాడు. ఇలా రోజు గడుపుతూ ఉండేవాడు. కానీ ఇక లాభం లేదనుకున్నాడు. తన ఫ్రెండ్ ద్వారా తియాన్జు ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను రహస్యంగా సంప్రదించాడు. తన భార్య గురించి మొత్తం చెప్పాడు. తన భార్యకి ఓ సీక్రెట్ పీరియడ్ ఉన్నాడు. కండములు కూడా కొనుగోలు చేసింది. భార్య సుత్తి కూడా అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది. ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. తన భార్య ఆమె ప్రియుడి చరిత్ర కావాలని భారీగా వారికి డబ్బులు ఇచ్చాడు. ఆ వెంటనే డిటెక్టివ్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. శుభం భార్యను డిటెక్టివ్లు ఫాలో అయ్యారు. ఆమె వారంలో 4 సార్లు ఒకే వ్యక్తిని కలుస్తోంది. అది కూడా లాడ్జ్ లో గడుపుతోంది. అంతేకాదు 2 సార్లు తన ఇంటికి కూడా ప్రియుడిని తీసుకొస్తుందని ఫోటోలతో సహా ఆధారాలు చూపించారు. దీంతో శుభంకు గుండె జారి గల్లంతైంది. అరే ఆమెకి ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకోకుంటే సరిపోయేది కదా, నాతో కూల్ గా ఉంటేనే ఇలా ప్రియుడితో ఎందుకు గడుపుతోందని భయపడ్డాడు. అయితే ప్రియుడితో గడిపినప్పుడు పట్టుకోవాలి అనుకున్నాడు. మరో టీం తన భార్య లవర్ పేరు సహా అన్ని వివరాలను పసిగట్టింది. అతను భారీ స్క్రాప్ వ్యాపారవేత్త. అతడితో ప్రామాయణం కొనసాగిస్తోంది భార్య. అయితే భర్త ఇది వరకు తన వెంటే తిరిగేవాడు. రొమాన్స్ కావాలని అడుగుతూ ఉండేవాడు. కానీ ఈ మధ్య అడగడం లేదు. దీంతో భర్త ప్రవర్తనను పసిగట్టింది భార్య. ఎప్పుడూ ఇంట్లో సంతోషంగానే ఉండేవాడు. కేవలం శృంగారం కోసం మాత్రమే అడిగేవాడు. కానీ ఆ తర్వాత తనని అవాయిడ్ చేస్తున్నాడని అనుమానించింది. తన అక్రమందం గురించి తెలిసిందని భార్య జాగ్రత్త పడింది. మరోవైపు భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు శుభం. కానీ ఆ అవకాశం రాలేదు. మరోవైపు అతని భార్య భర్తకు దూరంగా వెళ్లాలనుకుంది. కంపెనీలో లాంగ్ లీవ్ పెట్టింది.
కానీ తనను డిటెక్టివ్లు కార్లలో వెంటాడుతున్నారన్న విషయం ఆమెకు అస్సలు తెలియదు. సెప్టెంబర్ 29, 2025న తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణం మొదలు పెట్టడం డిటెక్టివ్స్ గుర్తించారు. ఆ విషయాన్ని శుభంకు చెప్పారు. ఇక డిటెక్టివ్స్ కూడా ఆమె వెనక బయలుదేరారు. అయితే తాను వస్తానని తనను కూడా తీసుకెళ్లాలని కోరాడు. పైగా వాళ్ళుంటే తనకు రక్షణ ఉంటుందనే ధైర్యం కూడా శుభంకి ఉంది. ముందు గురుగ్రామ్ నుంచి భార్య కారు అతని లవర్ తో ప్రయాణం చేస్తూనే ఉంది. ఆ వెనుకే అనుమానం రాకుండా వారిని ఫాలో అవుతున్నాడు భర్త శుభం. అతనితో పాటు ఇద్దరు డిటెక్టివ్స్ కార్లో ఉన్నారు. మధ్యలో హైవే మీద దాబాలో ఆగారు, ఫుడ్ తిన్నారు. ఆ తర్వాత గజియాబాద్ లో ఆగారు. అక్కడ వారిని కారులోనే అనుమానం రాకుండా వెంటాడారు. చివరకు రాత్రి సమయంలో 10 గంటలకు రిషికేశ్ చేరుకున్నారు. అక్కడ తపోవన్ లోని ఓ ఖరీదైన హోటల్లో దిగారు. డిటెక్టివ్ ఏజెన్సీలు పోలీసుల మాదిరిగా వెళ్లి వివరాలన్నీ సేకరించారు. వాళ్ళు రూమ్ నంబర్ 202 లో ఉన్నారు. అయితే స్థానిక పోలీసుల సాయం అడిగాడు శుభం. తన భార్య ప్రియుడితో కలిసి గదిలో గడుపుతోంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఆమె ప్రియుడి నుంచి నాకు ప్రాణహాని ఉందని కోరాడు. కానీ రాత్రి సమయం కావడంతో లేడీ పోలీసులు లేరు, తాము సాయం చేయలేమని చెప్పారు. కానీ ఓ సలహా ఇచ్చారు. పోలీసుల సలహా సాయంతో డైల్ 112 కు కాల్ చేసి తన ఇబ్బందిని చెప్పాడు శుభం. ఆ వెంటనే ముంకీకి రేతి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ లక్ష్మీ పంత్ తన టీమ్ తో కలిసి హోటల్ దగ్గరకు వచ్చారు. వచ్చి రాగానే తలుపు తీశారు. ఇద్దరు నగ్నంగా బెడ్ మీద ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వెంటనే బట్టలు వేసుకోవాలని పోలీసులు హెచ్చరించగా బెడ్ మీద ఇద్దరు కూర్చొని దండం పెట్టారు. తాము లవర్స్ అని పోలీసులకు చెప్పాడు. ఆ వెనకాలే ఆమె భర్త ఎంటర్ అయ్యాడు. ఇద్దరు బెడ్రూమ్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు భర్త. తన భర్త తెలివి చూసి భార్య షాక్ అయిపోయింది. ఎందుకంటే రిషికేశ్ లాడ్జ్ లో తమను పట్టుకుంటాడని వాళ్ళు అస్సలు ఊహించలేదు. పోలీసులు అక్కడే వారిని విచారించారు. ఎందుకు శుభను చంపాలనుకున్నారని నిలదీశారు. అమెజాన్ లో కొన్న హ్యామర్ తో పాటు ఖండంలో ఇతర వస్తువుల గురించి ఆరా తీసిన భార్య సమాధానం చెప్పలేదు. కానీ తన ప్రియుడి ప్రేమ కథను మాత్రం గుర్తి చెప్పింది. నేను నా ప్రియుడు 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అతని కులం తక్కువని మా ఇంట్లో ఒప్పుకోలేదు. బలవంతంగా నాకు పెళ్లి చేశారు. మేమిద్దరం కలిసి బ్రతకాలనుకున్నామని చెప్పింది. కానీ సుత్తెందుకు కొన్నామంటే మాత్రం చెప్పలేదు. గజియాబాద్ కు చెందిన ప్రియుడితో చాలా ఏళ్లుగా శారీరకంగా కలిసి ఉంటున్నాను. నా భర్తకు అనుమానం కలిగింది. అందుకే దూరంగా వచ్చామని చెప్పింది నేచురాలు. అయితే ఆమె భర్త శుభం పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వీరందరి ముందే నీతో నేను బంధం తెంచుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకు, నీ సోదరుడికి ఈ ఫోటోలు పంపుతున్నాను. నా జీవితంలో రావద్దని చెప్పాడు భర్త. పోలీసులు కోరినా కూడా ఫిర్యాదు చేసేందుకు శుభం అంగీకరించలేదు. అలాంటి నీచరాల మీద కేసు పెట్టి నేను టైం వేస్ట్ చేసుకోను. నా డిటెక్టివ్లు నా ప్రాణం కాపాడారు. నాకు 7 నెలల నుంచి నిద్ర లేదు. ఈ రోజు హాయిగా పడుకుంటాను. కానీ నాకు ఏదైనా జరిగితే వీళ్ళిద్దరిదే బాధ్యత అంటూ పోలీసులకు చెప్పుకొచ్చాడు. అంతేకాదు రిషికేశ్ పోలీసుల సాయంతో స్థానిక మీడియాను కూడా పిలిచాడు శుభం. ఎందుకంటే రేపటి రోజున తనపైనే రివర్స్ కేసు పెడితే ఇబ్బందులు పడతాయని మీడియాను పిలిచాడు. తన భార్య చేసిన గలీజ్ పనిని చూపించాడు. అలా ప్రాణాలు కాపాడుకున్నాడు శుభం. ఈ మధ్య పెళ్లికి ముందు ప్రేమలు, శారీరక బంధాలు కామన్ అయిపోయింది. పోనీ వారినే పెళ్లి చేసుకుంటే తప్పే లేదు. వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుని వారి ప్రాణాలు తీసేస్తున్నారు. కానీ శుభం తెలివిగా తప్పించేసుకున్నాడు. లేదంటే అతని జీవితం ఎలా ముగిస్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఇప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీలు భార్యలు, భర్తల అక్రమందాలను బయటపెడుతున్నాయి. భవిష్యత్తులో వీటికి మంచి డిమాండ్ ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. మరి మీరేమంటారు? అలాగే శుభం తెలివి గురించి కూడా చెప్పండి. తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.